మరి ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించినటువంటి వార్త ఇది. ఏ పరిస్థితి అయినా ఎందుచేత ఈ పరిస్థితి వరకు వచ్చారో అనేదే నాకు అర్థం కాదు. వాస్తవాలు ఏం జరిగిందో ఆయనకి చాలా విచారిస్తున్నాను. మా అందరికీ ఒక మార్గదర్శకత్వం వహించేవారైనా మనకు సలహాలు ఇచ్చేవారు. పార్టీని చక్కగా ముందుకు నడిపించడంలో వేయింబోలు పనిచేసినటువంటి శ్రీ విజయసాయి రెడ్డి గారు లేకపోవడం బాధాకరమైన విషయం. మళ్ళా మీ దగ్గరికి వచ్చి పార్టీపై ఎటువంటి ప్రభావం ఉంటుంది సార్? విజయసాయి రెడ్డి గారు లేని లోటు, విజయసాయి రెడ్డి గారు లేని లోటు పెద్ద లోటేమో. పార్టీని ఒక క్రమశిక్షణతో నడిపేవాడైనా ఆయన లేని లోటు పార్టీకి మరి తీవ్రమైనటువంటి బాధాకరమైన వార్త. ఇంకెవరైనా పార్టీని వీడే అవకాశం ఉంటుందా? ఇంకా తెలియదు నాకు. అంటే రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత రాజ్యసభలోనే ఖాళీ అయిపోతున్నారు మీ సభ్యులు. సహజంగా అధికారం పోయినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది వస్తూ ఉంటారు. ఆ లిస్టు విజయసాయి రెడ్డి గారు వేయలేదు. నేనైతే వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, సహజమే పార్టీ అధికారంలో లేనప్పుడు. కానీ ఆ జాబితాలో విజయసాయి రెడ్డి గారిని వేయలేదు. ఒక కీలకమైనటువంటి చక్కన అవగాహన ఉన్నవాడు. ఇంకా లేదండి, వెళ్ళి కలుస్తాను. నిన్నటి నుంచే రాయబారం ఉంది అన్నది సుభాష్ చంద్రబోస్ గారు చేస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. లేదండి, ఇంకా నాకు ఇప్పుడే నేను ఫ్లైట్ ఆగేటప్పటికే ఫోన్, అప్పటికే 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి గారి ఒకసారి మాట్లాడుతున్నారు. నేను వెళ్ళిన తర్వాత ఒకసారి కానీ అయిపోయే ఉంటాయి. ఇంకా వెళ్ళి మాట్లాడుతుంది ప్రయోజనం కూడా అనుకున్నాను నేను. అయినా వీళ్ళు కలుస్తాను.